Nice. Inter first class. Mataji. Congratulations, Amma. Thank you, Mataji. బాబు వచ్చినాక మళ్ళీ ఒకసారి విజ్ చేయండి మాతాజీ. ఓకే, ఇప్పుడు ఇంటర్మీడియట్? అవును మాతాజీ, ఫస్ట్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇయర్ అయిపోయింది. రైట్. ఓకే, ఎవరు చేస్తారు ఇప్పుడు చెప్పం. హరే కృష్ణ. నేను పిలవానా పేరు? హిరణ్య చేశారు. మా జై శ్రీ రీతు. నేను జయనా మాతాజీ. ఎవరు? స్వరాజ్యలక్ష్మి. స్వరాజ్యలక్ష్మి, మీరు బాగున్నారా? మీ హెల్త్ బాగుందా? బాగానే ఉంది మాతాజీ. ఓకే, చేయండి మాతాజీ. హరే కృష్ణ చేయండి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యం చేయండి. ఓకే, మీరందరూ కూడా మీ దగ్గర మాల ఉంటే చేయండి, లేదు అంటే మంచిగా శ్రవణం చేయండి, వినండి మాతాజీ ఏం చేస్తున్నారు. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే,
हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण माता जी. हरे कृष्ण, हरि बोल माताजी. Thank you so much. ధన్యవాదములు మాతాజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. Okay, thank you. ఓ బాబు నాకు కొంచెం పిల్లవాడు నీకు నేనేం చెప్పిన పొమ్మని చెప్పినా కదా నువ్వు అన్న కలతలేండి రా నీకు ఎప్పుడు చెప్పినా గుడికాడు ఉంటాడని. మొన్నేమన్నా నీకు జాతర అయిపోయింది.
హరే కృష్ణ. సారీ, ఎందుకో రావట్లేదు ఇవాళ. ఒక్క నిమిషం. हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम। ధన్యవాద ప్రణామం. हरे कृष्ण माता जी, धन्यवाद प्रणाम। हरे कृष्ण माता जी। ధన్యవాద ప్రణామం. కనిపిస్తుందా? హరే కృష్ణ. माता जी, हरे कृष्ण माता जी, धन्यवाद। థ్యాంక్ యూ. माता जी। కరెక్ట్ గా వచ్చింది మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఫస్ట్ శ్లోక చెప్పండి. కురుక్షేత్రే సమవేతాయుస్తవ మాగా పాండవచ్చైవ కిమ కురువత సంజయ. హరిబోల్ బాబు, మీ పేరేంటి? అర్జున్. అర్జున్, हरि बोल। నైస్ నేమ్. హరిబోల్ ప్రభుజీ. నెక్స్ట్ 2.7. చామిత్వాహ ధర్మ సమూఢచేతః యచ్చేయః శాన్మిచ్చితం బ్రూహి తన్మే శిష్యేష సంసాది మాం త్వాహ ప్రపన్నం. హరే కృష్ణ హరే మాతాజీ. హరిబోల్. నెక్స్ట్ అశోచాన్. श्री भगवान वाच असोच्यं सौस्रस्यं प्रज्ञावादं च भाषते పండితాః. ప్రభుజీ మీ పేరేంటి? జానకిరామయ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరిబోల్.
జానకిరామయ్య ప్రభుజీ ఇందాక కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది, ఇద్దరు చదివారు, ఇప్పుడు మీరు ఒక్కరే చదవండి. నత్వేవాహం. నత్వేవాహం జాతు నాసం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. హరిబోల్ ప్రభుజీ, కొంచెం నెట్ డిస్టర్బ్డ్ ఉంది, మీది వాయిస్ షేక్ అయింది. హరిబోల్ మాతాజీ. దేవి మీరు చెప్పండి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి దేరస్తస్త్ర నముహ్యతి. హరిబోల్ మాతాజీ. నెక్స్ట్ మీరు చెప్తూనే ఉండండి, మీ దగ్గర ఉంది కదా మ్యాటర్. స్పర్శాసు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్య సాంస్థితిక్షిస్వ భారత. థ్యాంక్ యూ మాతాజీ. హరిబోల్. నెక్స్ట్ న జాయతే మ్రియతే. न जायते म्रियते वा कदाचिन्न्यायं वा भवित्वा न भूयः अन्यमाने शरीरे అజోనిత్య अजो नित्य शाश्वतो पुराणो हन्यमाने शरीरे. ఎవరు చెప్పారు? సారీ మాతాజీ. జై శ్రీ మాత. మీరు ఎన్ని చెప్తారు? ఒకటి చెప్పాక మళ్ళీ చెప్పొద్దు. హరే ఓకే కృష్ణ. మాతాజీ. ఓకే మాతాజీ. కృష్ణ ఓకే మాతాజీ. మాతాజీ. నేను సరితాని. సరిత మాతాజీ మీరు చెప్పండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణ నన్యాని సంయాతి నవాని దేహి. నెక్స్ట్ నెక్స్ట్ మాతాజీ లక్ష్మీదేవి మాతాజీ. ఏం పేరు? లక్ష్మీదేవి మాతాజీ. ధన్యవాదాలు. చదవండి. నయనం చింతన అదే అదే. నయనం చింతంతి శస్త్రాన్ని నయనం దహతి పావకం నయనం పావకం నచైనం క్లేదాయ క్యాపో పోషయతి మారుతః. హరిబోల్ మాతాజీ. నెక్స్ట్ 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 జాతస్య హి ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహర్మ్యేన హార్యేర్దే నత్వం శోచితుమర్హసి. మాతాజీ విల్ ట్రై ఇట్. ఇంకొంచెం చదువుకుంటే వచ్చేస్తుంది. ఓకే. మాతాజీ పేరు చెప్తే నేను సెలెక్ట్ చేస్తా. పేరు చెప్పండి. హేమరాణి మాతాజీ. ఉమారాణి చదవండి. హేమరాణి. హేమరాణి చదవండి. హరే కృష్ణ. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. హరే బోల్. నీ హాబీ. హరే కృష్ణ. హరే కృష్ణ. పేరు చెప్పండి. చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. విక్రమ నాస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్ప ధర్మస్య త్రాయతే మహతో భయాత్. హరే కృష్ణ. బోల్ మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. అనురాధ చదవండి. వ్యవసాయాత్మిక బుద్ధిరేకేహ కురు నందన బహుశాఖయంతనాసస్య బుద్ధయో వ్యవసాయినాం. నేను చదువుతాను మాతాజీ. నాగలీల. గుడ్. చెప్పమ్మా. భోగైశ్వర్య ప్రసక్త వెనకాల మీరు చదవకండి ప్రభుజీ. ఆత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. హరి బోల్ మాతాజీ. మీరే ఇది చదవండి. ఇంకొకటి నాగలీల 45. 2.45. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తాః నిర్యోగక్షేమ ఆత్మవాన్. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హిరణ్య చదవండి. హిరణ్య.
యావనార్థ ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తవాన్ సర్వేషు వేదేషు బ్రహ్మణస్య విజానతః. హరే కృష్ణ. హరి బోల్. ఉమా జమ్ములో ఉన్నారా? హరే కృష్ణ. ఉమా చదువుతాను మాతాజీ. ఉమా జమ్ముల మాట్లాడండి, చదవండి. ఓకే మాతాజీ. విషయ వినివర్తంతే నిరాహారస్య దేహీనః రసవర్ణం రసోపస్య పరం దృష్ట్వా నివర్తతే. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ ధ్యాయతో విషయాన్. ఇప్పుడు ఎవరన్నా చదవండి. నేను చదవనా? చదవండి. ధ్యాయతో విషయాన్ పుంస సాంఘేస్తు శుపజాయతే సంగస్య చ జాయతే కామః కామక్రోధే విజాయతే. కామక్రోధో విజాయతే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్. క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహః స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. హరి బోల్ శ్రావణి అండ్ చిల్డ్రన్. శ్రావణి కదా? ఎస్ మాతాజీ. హరి బోల్. మీ పిల్లలు చక్కగా. ఇప్పుడు వచ్చాం అస్సలు లెసన్ కి. హరే కృష్ణ. మీకు బాగుందా ఇలా శ్లోకం చెప్పడం? బాగుంది. క్లాస్ లో ఒకసారి అంటే రివిజన్ అవుతుంది మాతాజీ. రివిజన్ కాకుండా ఒక్కొక్కరు ఒక్కో రాగంలో పాడుతుంటారు కదా. సో ఆ రాగాలు మనం నేర్చుకోవడానికి పెద్దగా ఆతృత పడక్కర్లేదు. స్పష్టంగా పలికామా లేదా అది ఫస్ట్ చూసుకోండి. తర్వాత రాగం వచ్చేస్తుంది. మీరు ఎక్కువ వీడియోలు కానీ ఏవైనా వింటేటప్పుడు వచ్చేస్తుంది అనమాట. అది పెద్దగా అంత మీరు చింతించాల్సిన విషయం కాదు. వాళ్ళు బాగా చెప్పారు, మనం చెప్పలేదు. అందరం చెప్తాం. ఒక్కొక్కరికి మైక్ ప్రాబ్లం ఉంటుంది, ఒకరికి కొంచెం ఒత్తులు, అవన్నీ ఎక్కువగా మనం ఇది చదువుకోలేదు కాబట్టి. ఏంటి భౌతిక ప్రపంచంలో ఏదో చదివేసాము, రాసేసాము. కానీ స్పష్టంగా చదవాలంటే కొంత ప్రాక్టీస్ అవసరం. అందుచేత మనం రోజు మనం ఇవి ఒక్కసారన్నా చెప్పుకుంటే ఈ భాష్యము అనే అనువాదము మీరైనా చదువుకోవచ్చు. కానీ శ్లోకాలు పర్ఫెక్ట్ అవ్వాలంటే ఒక్కసారి రివిజన్ చేయాలి. అందుకే చదివిస్తున్నాను. హరే కృష్ణ. సో వీ హ్యావ్ టేకెన్ 26 minutes ఇంతకుముందు జపానికి, ప్రేయర్స్కి, చదువుకోవడానికి. ఇప్పుడు ఈ మిగతా 26 or 30 minutesలో మనం ట్రై చేద్దాం కంప్లీట్ చేసుకోవడానికి. ఓకే. సో 2.64 రాగద్వేష. మీరు నిన్న చెప్పించలేదు, నేను మర్చిపోయాను. మీరు చెప్పండి. రాగద్వేష విముక్తైస్తు నేను ఎవరికో ఒకరి కోసం నేను ఒక్కొక్కటి చెప్తున్నాను. వచ్చిన వాళ్ళు వస్తుంది మీకు తర్వాత చదివిస్తాను నేను. ఓకే. రాగద్వేష విముక్తైస్తు విషయాన్ ఇంద్రియాయ్ చరణ్. మళ్ళీ చెప్పండి. ఇంద్రియాయ్ చరణ్. ఇంద్రియైః చరణ్. రాగద్వేష విముక్తైస్తు ఇంద్రియైః ఫుల్ సెంటెన్స్. రాగద్వేష విముక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్. నాగలీల మాతాజీ ఇంకా ఇందిరా బోయిన మాతాజీ మీరు గట్టిగా చెప్పండి. సో దట్ అదర్స్ ఫాలో అవుతారు. మీరు పర్ఫెక్ట్ కదా మీరిద్దరు, అందుకే. ఓకే. మళ్ళీ చెప్దాం.
రాగద్వేష విముక్తైశ్చు విషయానింద్రియైశ్చరన్. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్. ఓకే. ఆత్మ వైశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి ఆత్మ వైశ్చర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి ఆత్మ వైశ్చర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి ఆత్మ వైశ్చర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి ఫుల్ పోయం. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్చైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి హరిబోల్. 90% అందరు బాగా చదివారు. ఇందిరా పోయిన మాతాజీ మీరు ఒక్కసారి చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ఓకే. నెక్స్ట్ నాగలీల మాతాజీ చదవండి. రాగద్వేష విముక్తైస్తు అదర్ మాట్లాడుతుంది. అదర్స్ ఆత్మవశ్చైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ఎవరు వెనకాల చదివింది? మీ పేరు కూడా నాగలీలనా? పేరు చదువుతున్నాను ఎందుకు, కొంచెం వింటారనమ్మా. కొందరికి ముందే వచ్చు, సో వాళ్ళతో చదివిస్తే మీరు మంచిగా విని రేపు నేర్చుకోగలుగుతారని. ఓకే. మీ ఆతృత చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అందరూ అరుస్తుంటే ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఒక్కరో ఇద్దరో ఉంటారు. నేను కూడా చాలా అసలు ఏమి శ్లోకాలు వచ్చేవి, ఆ శ్లోకం క్లాస్ అంటే భయం వేసేది. సో నాకు పిల్లలకి సమ్మర్ క్యాంప్లో శ్లోకా క్లాస్ ఇచ్చారు. కొన్ని నేర్చుకోవాల్సి వచ్చింది తప్పకుండా అనమాట. సో ఇప్పుడు ఇంకా ఈ క్లాసులు ఇచ్చారు కాబట్టి మీతో పాటు నేను నేర్చుకుంటున్నా. సో నేర్చుకునే వాళ్ళు ఎంత సీనియర్స్ అయినా నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుచేత ఒక్కరి పేరు చెప్పినప్పుడు ఒక్కరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. నౌ లెట్ us go to the explanation. మనం ఏంటి అని చూద్దాం. ఇక్కడ అనువాదంలో కానీ ఇంతకు ముందు శ్లోకాలు మనం నిన్న ఏమనుకున్నాము? లాస్ట్ ఒక్క పాయింట్ అన్న చెప్పండి. నిన్న చదువుకున్న శ్లోక ఎక్కువ మనము క్రోధం పైన చదువుకున్నాం కదా. సో ఆ క్రోధం అంటే ఎందుకు వస్తుంది అవన్నీ కూడా చదువుకున్నాం. సో ఇక్కడ రాగద్వేషాలు అంటున్నారు. ఏంటి రాగద్వేషాలు అనేది మనం చూద్దాం. రాగ అంటే ఆసక్తి. రాగ అంటే ఆసక్తి అని ఇక్కడ మీనింగ్ వస్తుంది. రాగం అనొచ్చా మనం? ఒక వర్డ్ అనేది ఉందా రాగం అనేది? ఉంది కదా. అంటే ఏంటి? రాగం అన్నాను అనుకోండి, ఏంటది? రాగం అంటే ఏంటి? తానం, పల్లవి, పాటలో రాగం అన్నమాట. అంటే ఈ భగవద్గీత అంతా కూడా శృతి రాగభరితంగా ఉంటుంది. ఓకే.
సో ఇక్కడ రాగం అంటే ఆసక్తి అంటున్నారు. ఇప్పుడు మామూలుగా రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియ చరణ్ ఇలా చదివామనుకోండి ఫాస్ట్‌గా ఒక ఇంపు, సొంపు లేకుండా ఉంటది. అదే మన ఇంద్రబోయిన మాతాజీ సుప్రభాతం పాడినట్టు పాడతారు. ఎంత ఏమైనా సొంపుగా ఉంటది గదా! సో, అంటే ఆసక్తికరంగా అని అర్థం అన్నమాట ఇక్కడ. రాగ అంటే ఆసక్తి అన్నారు. ద్వేష అంటే ద్వేషము ఇష్టం లేదన్నమాట. ద్వేషము అంటే విరక్తి కాదు, ఇష్టం లేదు అది. వైరం అంటే వైరాగ్యం అంటే అది వదిలేసేది మీరు చెప్పిందన్నమాట. సో ద్వేషము అంటే ఇక్కడ ద్వేష అంటే ద్వేషము ఇష్టం లేనిది. విముక్తుడైన వాడు అంటే ఏదైతే ఇష్టం లేదో దాని నుంచి విముక్తి. అంటే కానీ విషయాన్ అంటే మెటీరియలిస్టిక్ అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంద్రియార్థములను. విషయాన్ అంటే ఇంద్రియార్థములు. ఇంద్రియార్థములు అంటే మనకి కోరికల్ని పుట్టించేవన్నమాట. ఇంద్రియాలు కాదు. ఇంద్రియాలు చూడడం వల్ల కోరికలు. ఇంద్రియై అంటే ఇంద్రియములచే. ఇక్కడ ఇంద్రియార్థాయ అంటే ఒకటేమన్నారు? ఇంద్రియార్థములను ఇంద్రియములచే చూసినవి. ఇంద్రియాలంటే మీకు తెలుసు కదా పంచేంద్రియాలు. చరణ్ అంటే వర్తిస్తున్నను అంటే మనకి ఎంతో క్రేజ్ అన్నమాట. ఏదో చూసి ఏదో విని ఇది కావాలి అనేది కోరిక పుట్టించడం. సో ఇంద్రియాలన్నీ కూడా ఆ నియంత్రణ లేకుండా మనకి చరణ్ అంటే వర్తిస్తున్నను. ఆత్మవశ్యై అంటే ఒకరికి వశములైన విధేయాత్మ స్వేచ్ఛా నియమములను అనుసరించువాడు. అంటే ఇక్కడ ఆత్మ వశ్చై అంటే ఆ స్థిరంగా ఉండే అతను అని అర్థం అన్నమాట. ఇక్కడ విధేయాత్మ అంటే స్వేచ్ఛా నియమములను అనుసరించువాడు. అంటే ఒకరేమో ఆత్మస్థైర్యంగా ఉంటున్నారు, ఒకరేమో స్వేచ్ఛ. నాకెందుకు, నేను పుట్టిందే ఎంజాయ్ చేయడానికి, ఈ లైఫ్ ఉన్నదే చాలా చిన్నది, ఎంజాయ్ చేయడానికే నేను ఉంటాను అని అనుకునేవాడు అనమాట. అది స్వేచ్ఛ నియమములను అనుసరించువాడు. ఇంకోటి ప్రసాదం అంటే భగవంతుని అనుగ్రహమును అధిగచ్చతి అంటే పొందును. సో ఎవరు భగవంతుని అనుగ్రహాన్ని పొందుతున్నారో ఇక్కడ చెప్తున్నారు. ఏంటి అనువాదంలో అంటే, కానీ సమస్త రాగద్వేషముల నుండి విముక్తి నందు వాడును మరియు నియమ నిబంధనలను అనుసరించి వర్తించుట ద్వారా ఇంద్రియాలను నిగ్రహింపగలిగిన వాడును అగు మానవుడు భగవానుని సంపూర్ణ కృపను పొందగలడు. సో ఇక్కడ ఈ పోయము ఎలా ఉందంటే, ఈ శ్లోకం ఎలా ఉందంటే, ఒక దాంట్లో ఒకటి ఇలా చైన్ లాగా ముడివేసినట్టుందన్నమాట. ఒకటి అర్థం చేసుకుంటే గానీ ఇన్నర్ థింగ్ అర్థం కాదు. అంటే రాగద్వేషాల నుండి విముక్తి నొందిన వాడు. అంటే రాగద్వేషాలంటే ఇప్పుడు ఇంతకుముందు ఇంద్రియాలు ఇవన్నీ చెప్పుకున్నాం కదా. మనము ఎన్నో చూస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐఫోన్ అనుకున్నాము, ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోన్ అనుకున్నాము, ల్యాప్టాప్ అనుకున్నాము, కాస్ట్లీ కార్స్, కాస్ట్లీ ఇల్లులు, ఇవన్నీ మన కళ్ళు చూస్తుంటాయి, మన చెవులు చెప్తాయి, మన మనసు అంటది అప్పులు చేసి కొనుక్కోండి. సో ఇవన్నీ కూడా వాటి నుండి విముక్తి ఎప్పుడు పొందుతారు అని అంటే, భగవంతుడి మీద ధ్యాస పెట్టిన వాడు దాని నుండి విముక్తి. అంటే ఆ ఆలోచనే అసలు రాదనమాట. మనం తిన్నామా, భగవంతుడికి ప్రసాదం చేశామా, మనం కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఉండడానికి ఇల్లుంది, అంతవరకే అన్నమాట. సో ఇక్కడ అలా అనుకున్నప్పుడు ఇంద్రియాలను నిగ్రహింపగలిగిన వాడు అగు మానవుడు భగవానుని సంపూర్ణ కృపను పొందగలడు. అంటే సంపూర్ణ కృప అంటే అది మెజర్ చేయలేనమాట. అంటే కొలత లేనటువంటి కృప మనకి భగవంతుడి నుంచి వస్తుంది అని చెప్తున్నారు. సో కానీ ఇక్కడ 2 రకాలుగా ఉన్నారనమాట. 2 రకాల మానవులు ఉన్నారు. ఒకరేమో రాగదేశాల నుండి విముక్తి పొందారు, ఇంకొకరేమో ఇంద్రియాల ద్వారా నిగ్రహించుకోలేనటువంటి వాడనమాట. ఎప్పుడు నియమ నిబంధనలను అనుసరించి వర్తించు అంటే వాళ్ళే నియమాలు పెట్టుకుంటారనమాట. భగవంతుడు ఎవరు, పూజలు ఏంటి, అవేంటి ఇవేంటి అనుకొని వాళ్ళంతటి వాళ్ళే ఈ బాహ్య ప్రపంచమే మంచిది అనుకొని అందులోనే ఎంజాయ్ చేస్తూ ఉంటారు రెండో వాళ్ళు. సో ఇక్కడ భాష్యంలో ఏం చేశారో మనం చూద్దాం. ఇక్కడ ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ అంటాం కదా, అంటే
మనం భౌతికంగా ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించవలసింది అనేదే ఒకరికి ఉంటుంది. కృత్రిమమైన అంటే ఇదే సెన్స్ గ్రాటి, ఆర్టిఫిషియల్ అన్నమాట. కృత్రిమంగా అంటే ఏమనుకుంటాం మనం, ఆర్టిఫిషియల్ అని ఇంగ్లీష్లో అనొచ్చు, అంటే టెంపరరీ అనొచ్చు, లేదా అవి నశించిపోయే వస్తువులు. కృత్రిమంగా అంటే ఇప్పుడు ఉండేది రేపు ఉండకపోవచ్చు. కృత్రిమమైన విధానములచే ఇంద్రియములను బాహ్యంగా నియంత్రించినను వానిని భగవానుని దివ్య ప్రేమయుక్త సేవయందు నెలకొల్పినచో పతనము తప్పదని ఇదివరకే వివరించబడింది. సో ఈ నిన్న మనము పతనం అయ్యేది అనేది బాగా నేర్చుకున్నాము, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాం కదా. సో అది ఇంతకు ముందే వివరింపబడింది అని చెప్తున్నారు. కృష్ణ చైతన్యమునందు సంపూర్ణంగా నెలకొన్నట్టి వ్యక్తి బాహ్యంనకు భోగాను భవ స్థితిలో నున్నట్లుగా కనపడినను తాను కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుడు తృప్తిపరచుటకు తప్ప మరి దేనిని వాంఛింపడు. ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారండి, ఇద్దరు కలిసి ఐఫోన్ని చూశారు. ఒకరు ఏం చేస్తారు, స్మైల్ ఇచ్చేసి పక్కకు జరుగుతారు, వాడు కృష్ణ చైతన్యంలో ఉన్నవాడు అనమాట. ఇంకొకరు దాని యొక్క వివరాల్లోకి వెళ్తాడు, ఇది ఎంతకొస్తుంది, ఎన్ని డబ్బులు పెట్టాలి, ఒకవేళ మన దగ్గర డబ్బులు లేకపోతే ఎక్కడ అప్పు చేయడము, ఈఎంఐ ఎంత అవుతుంది అని అనుకునేవాడు అనమాట. సో ఈ బయట భౌతికంగా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్, ఓకే, వీళ్ళిద్దరూ కూడా ఒకే వస్తువు మీద కన్ను వేశారు. కానీ ఒకరికి లోపల ఇంద్రియ శక్తి ఎలా ఉంటుందంటే కంట్రోల్డ్గా ఉంటుంది అనమాట. బాగా వాళ్ళు ఆ నియంత్రణ అనేది వాళ్ళల్లో ఉంటుంది. అంటే భగవంతుడికి అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోన్ చెప్పాను మేము. ఇదే ఇద్దరు మనుషులు, ఒకరు భౌతిక వాంఛలకు ఉన్నారు, ఒకరేమో పూర్తిగా కృష్ణ కాన్షియస్లో ఉన్నారు, అంటే కృష్ణ చైతన్యంలో ఉన్నారు. ఇద్దరు కూడా ఒక మార్కెట్కి వెళ్ళి పూల కొట్టుకు వెళ్ళారు. సో ఈ భక్తి ఉన్న అతనికి ఎటువంటి పుష్పాలు భగవంతుడికి అర్పిస్తే మంచిది అని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఇంకొక అతను అప్పుడు ఫోన్ మాట్లాడుకుంటే ఎక్కడో పక్కన ఉంటాడు, ఫ్రెండ్ కోసం వెయిట్ చేసుకుంటూ. హరే కృష్ణ, మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? ఇక్కడ ప్రపాదుల వారి అంటే మన ఫ్రెండ్షిప్ వదులుకోవట్లేదు, భౌతికంగా ఇద్దరు ఒకేలాగా కనిపిస్తారు మనకి, కానీ ఇన్నర్ ఫీలింగ్స్ గురించి ప్రపాదుల వారు చెప్తున్నారు అనమాట. భౌతికంగా ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు, ఇద్దరు ఫోన్ వాడుతున్నారు, మనకి భౌతికంగా అబ్బాయి వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని కనిపించే వాళ్ళు లోన ఎప్పుడు కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉంటారన్నమాట. కృష్ణుడికి ఇష్టమయ్యే పనులు మాత్రమే చేస్తారు వాళ్ళు, ఏదైనా కృష్ణుడికి ఇష్టం లేదనుకోండి ఆ పని చెయ్యరు. సో ఇక్కడ ఉదాహరణ మనం ఏం తీసుకోవచ్చు, కృష్ణుడికి ఇష్టమైనవి ఈ ముందుకి వెళ్తే మనకు కనిపిస్తాయి ఇక్కడ. సో కృష్ణ ఇంద్రియ భోగ కర్మల ఎడ ఆసక్తి లేనివాడై ఉంటాడు. సో కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని తృప్తి పరచుటకు తప్ప మరి దేనిని వాంఛించడు, కనుకని అతడు సమస్త రాగద్వేషాలకి అతీతుడై ఉండును. శ్రీకృష్ణుడు కోరినచో సామాన్య దృష్టికి వాంఛనీయం కాని కార్యం కూడా భక్తుడు చేయను. అట్లే శ్రీకృష్ణుడు కోరనిచో అతడు సామాన్య పరిస్థితులలో తన తృప్తి కొరకై అనరించు కర్మని కూడా చేయకుండును. సో ఇక్కడ కొన్ని కార్యములు ఉంటాయి ఏంటంటే సామాన్య పరిస్థితుల్లో తృప్తి కొరకు, అంటే ఆయన యొక్క తృప్తి కొరకు చెయ్యాలి అనిపించినా సరే కృష్ణుడికి ఇష్టం లేదు అంటే చెయ్యడు అనమాట. అట్లాంటి పని అసలు చేయడు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏదైనా ఉదాహరణ మనం చెప్పుకోవచ్చా? హరే కృష్ణ, మనకి కావాలని ఉంది కానీ కృష్ణుడికి ఇష్టం లేదు. కృష్ణుడికి ఏవి ఇష్టం లేదు అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే భగవద్గీత శ్లోకాలు మనం ఇవన్నీ వంట పట్టించుకున్నప్పుడే మనకి తెలుస్తుంది. ఇక్కడ ఆహార నియమాలు కొన్ని చెప్పుకున్నాం, మనం చెప్పుకున్నామా? 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ కూడా కొన్ని చెప్పుకున్నాం. అంటే 4 నియమాలు మనం పాటించాలి కృష్ణ చైతన్యంలో రావాలంటే. ఏంటి ఆ 4 నియమాలు? No meat eating, no gambling. ఓకే, ఇవి ఉన్నాయి కదా. ఈ 4 నియమాలు కృష్ణుడికి ఇష్టం లేదు అని మనం తెలుసుకున్నాం, అంటే మనకు చెప్పారు గురువులు. కానీ కృష్ణుడు భగవద్గీతలో ఎక్కడ చెప్పారు అంటే
పత్రం, పుష్పం, ఫలం, తోయం ఈ 4 నాకు సమర్పించండి అన్నాడు. అక్కడ మాంసాహారం కానీ మధుపానీయాలు ఎక్కడా మెన్షన్ చేయలేదన్నమాట. అంటే పత్రం కానీ, పత్రం అంటే మనము తినే వస్తువుల్లో ఆకుకూరలను అనుకోవచ్చు, తులసి ఆకులు మనకి భగవంతుడికి అర్పించడం అని అనుకోవచ్చు. పుష్పాలు అని అంటే పుష్పాలు మనము డెకరేషన్కే కాకుండా పుష్పాల నుండే మనకి ఫలాలు వస్తాయి, ఫలాల నుండే విత్తనాలు వస్తాయి. మనం ఇక్కడ రైస్, దాల్ ఇవన్నీ తింటున్నాం అని అంటే అన్నం కానీ పప్పు కానీ తింటున్నాము. ఈ పప్పు దినుసులు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే పుష్పించిన తర్వాత ఫలాలు ఏర్పడి ఆ తర్వాత ధాన్యాలుగా ఏర్పడతాయి. అంటే కృష్ణుడు చెప్తున్నాడు, ఫలం పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, తోయం అంటే వాటర్ అన్నమాట. సో ఇవి మాత్రమే నాకు సమర్పించండి, కానీ భక్తితో సమర్పించినంతనే నేను చాలా సంతుష్టిని అవుతాను అని చెప్తారు. సో మన దగ్గర ఏమీ లేకపోతే ఇవి సమర్పిస్తే, ఒక నీళ్లు తులసాకి ఇస్తే కూడా భగవంతుడు ఎంతో తృప్తి చెందుతాడని భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. అందుచేత ఆయనకి ఇష్టం లేని పని, ఇప్పుడు నలుగురు వెళ్ళారు హోటల్కి, రెస్టారెంట్కి, వేరే వాళ్ళు నాన్ వెజ్ ఎంజాయ్ చేస్తున్నారు. మన భక్తుడు ఎవరైతే ఉన్నారో పైన వాళ్ళతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టే ఉంటారు, కానీ లోపల వాళ్ళకి ఇవన్నీ తీసుకోరు అనమాట. తప్పకుండా వీళ్ళు తీసుకోరు, పైగా ఏదో విచారంగా ఉన్నట్టు కూడా ఉండరు అనమాట. సో అది లోపల ఉండే అంతర్గత శక్తి, అంటే అంత కంట్రోలింగ్ పవర్ అనమాట. అయితే మామూలుగా నిన్న మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది, భగవద్గీత గురించి కొంచెం డిస్కస్ చేసింది. ఆమె ఇందులోకి చైతన్యంలోకి రావడానికి రెడీగా ఉందన్నమాట. సో అయితే మరి నాన్ వెజ్ సంగతి అని తనే అడిగింది. నేను ఎవరిని ఫోర్స్ చేయను, ఎవరికి బిగినర్స్కి ఎప్పుడు కూడా మనం ఇది చేయ అది చేయని చెప్పకూడదు. ఫస్ట్ వాళ్ళు ఇందులోకి వచ్చిన తర్వాత జపం చేసుకుని భగవద్గీత చదివినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది అనమాట అని ఎక్కువ. కానీ ఆంటీ ఆ క్రేవింగ్ పోవట్లేదు అని చెప్పింది ఆమె. సో అంటే ఇప్పుడైతే చదువుతున్నావు కదా, స్టార్ట్ చేసింది. ఎప్పుడు అక్షయ తృతీయ రోజు భగవద్గీత చదవడం స్టార్ట్ చేసింది. సో నెమ్మదిగా నెమ్మదిగా అదే పోతుంది. అంటే ఆమెకి ఏంటి, అంతర్గతంగా ఇష్టం లేదు తినాలని, కానీ బాహ్యంగా అవి ఈ ఏవైతే క్రేవింగ్ అని అంటుందో అమ్మాయి, అంటే అందులో ఉంది అనమాట ఇన్ని రోజుల నుంచి. సడన్ గా వదిలేయాలంటే ఆమెకు కొంచెం కష్టం అవుతుంది అని చెప్పింది అనమాట. నెమ్మదిగా నువ్వే వదిలేస్తావమ్మా, అది జరుగుతుంది, నువ్వేం తొందరపడకు, ఫస్ట్ భగవద్గీత స్టార్ట్ చేసావు కదా, ఈ శ్లోకాలు చదువుతున్నావు, ఇవి చదువు అని నేను చెప్పాను అనమాట. సో అది మీకు అందరికి ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. అంతర్గతంగా మనకి ఇష్టం లేకపోయినా కొన్ని అలా జరిగిపోతుంటాయి అన్నమాట. కొద్ది రోజులే, అది చైతన్యంలోకి వచ్చినాక తర్వాత అన్ని మామూలుగా అయిపోతాయి. సో ఇక్కడ ఇద్దరు గురించి ప్రపాదుల వారు వర్ణిస్తున్నారనమాట. సో కృష్ణుడు కోరినచో సామాన్య దృష్టికి వాంఛనీయం కాని కార్యము కూడా భక్తుడు చేయును. సో కృష్ణుడు కొన్ని చెప్పాడు కదా, ఇప్పుడు పత్రం, పుష్పం, ఫలం, తోయం అని చెప్పి అలా కొన్ని విషయాలు చెప్పున్నాడు. అంటే ప్రీచింగ్ తప్పకుండా చేయాలి, నా భక్తుల్ని ఆదరించాలి అని చెప్తాడు. సో కృష్ణుడు చెప్పినప్పుడు భక్తుడు ఒక తాగుబోతాడైనా ఏమైనా సరే వాళ్ళని మనము ఆదరించాలన్నమాట. సో అంటే ఇక్కడ నేను భక్తుడు అంటున్నాను, తాగుబోతు అంటున్నాను, రెండు రకాలుగా అంటాను. అంటే ఏంటి అంటే ఇంతకు ముందు అలా ఉండి ఉంటాడు, తర్వాత భక్తుడు అయ్యాడు. కానీ కొందరు ఎలా అంటే వెలివేస్తారనమాట, వీళ్ళు మారిన తర్వాత కూడా పూర్వం ఇలా ఉండే కదా, అలా ఉండే కదా, అది మాట్లాడకూడదు అనమాట. సో వాళ్ళని ఇప్పుడు భక్తిలోకి వచ్చారు, అంతే, అదే ఒక ప్రసాదం. కృష్ణుని ఎవరు ఎప్పుడు తీసుకొస్తారో మనకి తెలియదు. సో అలా ఏదైనా కోరిక ఉన్నా కృష్ణుడికి ఇష్టం లేకపోతే మనం చేయకూడదు. ఈ 4 నియమాలు మనం బాగా దృష్టిలో పెట్టుకోవాలి. పర్వాలేదులే, ఒక్కసారి ఆడితే ఏమైంది అని ఏదో గ్యాంబ్లింగ్ ఆటల్లో మనం ఆడామనుకోండి, నన్ను ఎవరు చూడట్లేదు కదా. ఇప్పుడు ఈ గ్రూప్ వేరే, భక్తులు వేరే, మనకి ఎన్నో గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్ లాగా ఫ్రెండ్స్. ఒక్కొక్కరు అసలు కృష్ణ కాన్షియస్ లో లేని ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది మనకి. సో వాళ్ళతో వెళ్ళినప్పుడు కొంచెం అటు ఇటు మనం జరిగామనుకోండి, వాళ్ళతో పాటే ఎంజాయ్ చేస్తే మనం చైతన్యంలోంచి కింద పడిపోయే ఛాన్స్ ఉందని ఇంతకు ముందు శ్లోకాలు ఎలా అయితే చదువుకున్నామో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. సో అట్లే శ్రీకృష్ణుడు కోరంచు అతడు సామాన్య పరిస్థితుల్లో తన తృప్తి కొరకై ఉనరించు కర్మను కూడా చేయకుండును. చేయడు ఆయన తృప్తి కోసం. అతడు కేవలం కృష్ణుని ఆదేశాలను అనుసరించి వర్తించు కనుక దేనినైనాను చేయుట లేక చేయకపోవట అనేది 2 విషయముల
ఆ భక్తుని అధీనంలోనే ఉండును. భక్తుని ఇట్టి చైతన్యము కేవలం భగవానుని అవాజ్య కృప మాత్రమే. అవాజ్య అంటే అన్కండిషనల్ అన్నమాట. ఇంకా ఎంత అంటే అసలు చాలా ఎక్కువ కృప భగవంతుడిది ఉంటేనే అంత నిగ్రహ శక్తి మనకు వస్తుంది అని చెప్తున్నారు. భోగానుభవ స్థితి అందున్నప్పటికీ భక్తుడు ఈ చైతన్యంను పొందగలడు. సో ఇక్కడ స్థితి అంటే భోగానుభవ స్థితి అందున్నప్పటికీ భక్తుడు ఈ చైతన్యాన్ని పొందగలడు అని అంటే భగవంతుడి యొక్క కృప వల్ల అతను కృష్ణ చైతన్యాన్ని పొంది ఆనందించగలడు అని మనకి ఇక్కడ చెప్పటం జరుగుతుంది అన్నమాట. అర్థమైందా మీకు? హరే కృష్ణ. అంటే ఇప్పుడు అన్కంట్రోల్డ్ మైండ్ ఈజ్ నాట్ వెరీ అంటే చాలా కష్టము కంట్రోల్ చేసుకోవడం అన్నమాట. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలో మనం ఉన్నామో కృష్ణుడు యొక్క అపారమైన కృప చేత చాలా సులభం అయిపోతుంది అని చెప్తా. అంటే వెరీ ఈజీ టు కంట్రోల్డ్ ద అన్కంట్రోల్డ్ మైండ్. మన మైండ్ ఎప్పుడు చూడ కంట్రోల్లో ఉండదు, అది మనం యాక్సెప్ట్ చేయాలి. దాన్ని కంట్రోల్లో పెట్టాలంటే మనం బుద్ధిని ఉపయోగించాలన్నమాట. అహంకారాన్ని విద్యాహంకారాన్ని వదిలివేయాలి. వదిలేసి గురువుని తలుచుకొని భగవంతుడిని తలుచుకొని ఆ కంట్రోల్లోకి మనం తెచ్చుకోవాలన్నమాట. పర్వాలేదులే ఈ ఒక్కరోజే ఈ ఒక్క పూట అది మనలో ఉండకూడదు అని చెప్తున్నారు. హరే కృష్ణ. మాతాజీ ఒక్క డౌట్ చెప్పండి. మాతాజీ అది ప్రసాదం అధిగచ్చితి అంటే ఇక్కడ ఆ కృష్ణుని కృప పొందుతాము. రెండు రకాల వాళ్ళు పొందుతారు. మొదటి వారు ఏంటంటే రాగద్వేష విముక్తయిస్తూ రాగాల నుంచి ద్వేషాల నుంచి విముక్తి పొందినవాడు ఒకటో వారు. రెండో వారి గురించి చెప్పండి మాతాజీ. రెండవ వారికి అసలు ఈ రాగద్వేషాల మీద వాళ్ళు విముక్తే ఉండదన్నమాట. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారంటే నేనే గొప్ప, పర్వాలేదు నేను తింటాను, ఈ లైఫ్ ఏదైతే మనకి జీవం ఉన్నదో జీవం ఉన్నంత వరకు నేను ఎంజాయ్ చేస్తాను అన్నట్లే ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఈ కృష్ణ చైతన్యవంతుల్ని కొంచెము తృప్తి పరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ కృష్ణ చైతన్యంలో ఉండే వాళ్ళు లొంగరు అనేది ఈ సారాంశం ఇక్కడ. ఎందుకు అలా ఉన్నారు వాళ్ళు, ఎంత నిగ్రహ శక్తి ఎక్కడి నుండి వచ్చింది అని అంటే బికాస్ ఆఫ్ కాజ్లెస్ మర్సీ ఆఫ్ గాడ్ అని చెప్తారు, ఆఫ్ కృష్ణ అన్నమాట. అంటే చాలా అవాజ్య కృప ఉంది అన్నమాట వాళ్ళ మీద. కృష్ణుడికి కృప ఉన్నందువల్ల వాళ్ళు అలా కంట్రోల్ నిగ్రహించుకోగలుగుతారు అని చెప్తున్నారు. వేరే వాళ్ళు నిగ్రహించుకోలేరు, కృష్ణ చైతన్యంలో వచ్చిన తర్వాత కూడా నిగ్రహించుకోలేరు. వాళ్ళ తృప్తి కొరకే వాళ్ళు కర్మలు చేస్తారు, వాళ్ళ పనులు చేసుకుంటారు అన్నమాట. అంటే వాళ్ళ కొరకే సంపాదించుకుంటారు, వాళ్ళ కొరకే వండుకుంటారు, వాళ్ళ కొరకే బట్టలు తెచ్చుకుంటారు. అంతా వాళ్ళ సంసారం అంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, అలా ఉంటారు. కేటగిరీస్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అర్థమైందా? అంటే మన సెన్సెస్ ఏవైతే ఉన్నాయో మన ఇంద్రియాలు అన్ని కూడా రెగ్యులేటెడ్ మేనర్ లోనే మనం యూజ్ చేసే ప్రయత్నం చేయాలన్నమాట. అన్రెగ్యులేటెడ్ సైడ్ వెళ్ళకూడదు. మీకు ఇంగ్లీష్ పదాలు అర్థమైనాయా? నాకు అర్థమైంది చెప్పండి. అర్థమైంది కదా. సో రెగ్యులేటర్ అంటే రెగ్యులేటెడ్ ప్రిన్సిపల్స్ అనేది ఒకటి మనము చెప్పుకున్నాం, 4 ప్రిన్సిపల్స్. ఓకేనా? 4 నియంత్రణంగా మనం ఏదైతే వెళ్తున్నామో అది కరెక్ట్. నియంత్రణ లేకుండా వెళ్ళిన వాళ్ళ సంగతి పూర్తిగా కింద పడిపోతారని నిన్న చదువుకున్నాం, అవునా? ఇక్కడ భగవానుడి యొక్క సంపూర్ణ కృప ఎవరి మీద ఉంటది, ఎవరైతే నియంత్రించుకొని ఉన్నారో వాళ్ళ మీద ఉంటది అని దీంట్లో చెప్తున్నారు భాష్యం. సరిపడింది. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ఇంగ్లీష్ లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అసలు ఏంటంటే ఆర్టిఫిషియల్ కంట్రోల్డ్ సెన్సెస్ అన్నారు. ఇక్కడ కృత్రిమమైన అని మనం చదువుకుంటే ఆ కృత్రిమ అంటే ఏంటి 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 అని కొట్టుకోవడం అనమాట. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొన్ని చదువుతున్నాం కదా మనము, ఏదో జాబ్స్ దొరుకుతున్నాయి అని, అదేదో కొత్త సాఫ్ట్వేర్ అని. ఇవన్నీ కూడా అంటే టెంపరీ అన్నమాట. అసలు ఈ భౌతిక ప్రపంచమే అశాశ్వతం అని చెప్పుకుంటున్నాం మనం.
సో శాశ్వతమైంది ఎక్కడుంది అంటే కృష్ణుడి యొక్క కాన్షియస్లోనే ఉంటుంది, చైతన్యంలోనే ఉంటుంది. మామూలు చైతన్యం కాదు, కృష్ణ కాన్షియస్. సో హౌ టు ఇంప్లిమెంట్ ఈ ఈ స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి మనం ఎలా వెళ్ళాలి అంటే చాలా ఈజీ. భగవంతుడి యొక్క కృప మనకు ఉన్నట్లయితే వెరీ ఈజీ టు కంట్రోల్ అన్కంట్రోల్డ్ మైండ్ అని చెప్తున్నారు. మైండ్ని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం అండి. ఎందుకంటే ఫస్ట్ భగవంతుడు మాయను పంపిస్తాడంట, చూద్దాం వీళ్ళు ఏమవుతారో, టెంప్ట్ అవుతారా లేదా. ఇప్పుడు ఆనియన్ గార్లిక్ తినని అంటున్నారు, సరే ట్రై చేద్దాం పంపిద్దాం అంటారు. లేదు నేను నిష్టగా ఉంటాను, నేను తినను అనుకోండి, అపారమైన ప్రేమ మన మీద కురిపించి ఆ కంట్రోల్డ్ శక్తి మనకు వస్తుంది. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఎప్పుడు చూడు ఈ వేళ్ళు ఆ యొక్క దారము కృష్ణుడి చేతిలో ఉంది అని మనం అనుకోవాలి. కృష్ణుడు పప్పెట్లాగా మనం ఇలా ఆడిస్తే ఇలా ఇలా ఉంచుతాడు, ఇలా ఉంచుతాడు, మళ్ళీ లేపుతాడు. సో అది మనం నమ్మామనుకోండి, ఇంకా మన భవిష్యత్తు కానీ ఏదైనా కానీ చాలా ఆనందమయంగా ఉంటుంది. హరే కృష్ణ. సో ఇప్పుడు మనం శ్లోకం చదువుకున్నాము, అనువాదం చదవండి. ఎవరు చదవని వాళ్ళు చదవండి. ఇప్పుడు అంటే మార్నింగ్ నుంచి మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరు మైక్ ముందుకు రాలేదో వాళ్ళకి ఛాన్స్. హరే కృష్ణ మాతాజీ. పేరమ్మ? గీతా మాతాజీ. చదవండి. కానీ సమస్త రాగద్వేషముల నుండి విముక్తి నొందిన వాడును మరియు నియమ నిబంధనలను అనుసరించి వర్తించుట ద్వారా ఇంద్రియములను నిగ్రహింపగలిగిన వాడు అగు మానవుడు. అయిపోయిందా అమ్మా? భాష్యం చదవాలా మాతాజీ? మీరు మళ్ళీ ఒకసారి అనువాదం చదవండి. లాస్ట్ లైన్ వదిలేసినట్టు అనిపించింది నాకు. మళ్ళీ ఒకసారి చదవండి. అనువాదము కానీ సమస్త రాగద్వేషముల నుండి వర్తించుట ద్వారా ఇంద్రియములను నిగ్రహింపగలిగిన వాడును అగు మానవుడు భగవానుని సంపూర్ణ కృపను పొందగలుగును. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. నెక్స్ట్ భాష్యం చదవండి. చదువుతాను మాతాజీ. సత్యకృష్ణ. మీరు పొద్దున్న నుంచి చదవలేదా? లేదు మాతాజీ. చదవండి. హరిబోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కృత్రిమమైన విధానములచే ఇంద్రియములను బాహ్యముగా నియంత్రించును వానిని భగవంతుని దివ్య ప్రేమయుక్త సేవయందు నెలకొల్పినచో పతనము తప్పదని ఇదివరకే వివరించబడినది. కృష్ణ చైతన్యమునందు సంపూర్ణముగా నెలకొనినట్టి వ్యక్తి బాహ్యములకు భోగానుభవ స్థితిలో నున్నట్టుగా కనబడినను తాను కృష్ణ చైతన్యము కలిగి ఉండుట చేత ఇంద్రియ భోగ కర్మలయడ ఆసక్తి లేని వాడై ఉండును. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని తృప్తిపరుచుటను తప్ప మరి దేనిని వాంఛింపడు. కనుకనే అతడు సమప్త రాగద్వేషములకు అతీతుడై ఉండును. శ్రీకృష్ణుని కోరినచో సామాన్య దృష్టికి వాంఛనీయమము కాని కార్యక్రమములను కూడా భక్తుడు చేయును. అట్లే శ్రీకృష్ణుడు కోరినచో అతడు సామాన్య పరిస్థితులలో ఒక్క నిమిషం ఇది కొంచెం నాకు ఈ ఫోన్ ప్రాబ్లం వచ్చింది మాతాజీ. ఓకే, ఎక్కడి వరకు చదివారు? కనుకనే అతడు శ్రీకృష్ణుని తృప్తిపరచుటను తప్ప మరి దేనిని వాంఛింపడు. కనుకనే అతడు సమప్త రాగద్వేషములకు అతీతుడై ఉండును. శ్రీకృష్ణుడు కోరనిచో సామాన్య కోరినచో సామాన్య దృష్టికి వాంఛనీయము కాని కార్యక్రమములను కూడా భక్తుడు చేయును. అట్లే శ్రీకృష్ణుడు కోరనిచో అతడు సామాన్య పరిస్థితుల్లో తన తృప్తి కొరకై వనరించు కర్మలను కూడా చేయుకుండును. అతడు కేవలము శ్రీకృష్ణుని ఆదేశములను అనుసరించియే వర్తించుకుండును. కనుక దేనినైనను చేయుట లేక చేయకపోవుట అనేది రెండు విషయములు ఆ భక్తుని ఆధీనములోనే ఉండును. భక్తుని ఇట్టి చైతన్యము కేవలము భగవానుని అవాజ్ఞ కృప మాత్రమే.
లోకానుభవ స్థితి అవ్యాజ నందున్నప్పటికీ భక్తుడు ఈ చైతన్యమును పొందగలడు. హరే కృష్ణ మాతాజీ. కొంచెం తడబాటు వస్తుంది మాతాజీ ఫస్ట్ టైం చదువుతుంటే. వస్తుంది అట్లా. అది మీరేం వరి కాకండి దాని గురించి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అండ్ జానకిరామయ్య ప్రభుజీ, మీరు టీచర్ కదా, ఈ కరెక్షన్ వెంట వెంట చేసేయడం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. మైక్ ఫియర్ ఉంటుంది ప్రభుజీ, అందరికీ ఉంటది. మీకంటే అలవాటు అయిపోయింది. సో మీరు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వకపోతే వాళ్ళు గుణించుకుంటూ మంచిగా చదివేస్తారు ప్రభుజీ. హరే కృష్ణ. మీరు మ్యూట్ లో ఉండి వినండి, ఓకేనా? హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. సో ఇప్పుడు ఈ ఒక్క శ్లోకము ఉన్నది, అది మనం చెప్పేసుకుందాము. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. ఓకే, మీరు ఒక్కొక్కటి చదువుదాం మనం. యా నిశా సర్వభూతానాం జాగర్తి జాగర్తి సంయమి యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని తా నిశా పశ్యతో మునేః. యస్యాం జాగ్రతి భూతాని పశ్యతో మునేః. యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. మొత్తం చదువుదాం ఇప్పుడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. హరి బోల్. ఇప్పుడు మాతాజీ చదవండి. ఇందిరా బోయిన మాతాజీ మీరు రాగం పెట్టండి. ఇందిరా బోయిన మాతాజీ లేరా? తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. హరి బోల్. మీ గురువుల కృప మాతాజీ. అదేం లేదులేమ్మా, ఒక్కొక్కరికి భగవంతుడు ఇస్తాడు కొన్ని వరాలు. కొందరికి మాట్లాడేది, కొందరికి బాగా శ్లోకాలు చెప్పేది, కొందరేమో వేరే సేవ ఎక్కువ చేస్తుంటారు వాళ్ళు. మీరు చాలా చక్కగా చెప్తారు మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నాగలీల మాతాజీ ఒక్కసారి చెప్పండి. చెప్తా. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమే యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. హరి బోల్. ఇప్పుడు అనువాదంకి వెళ్దాం. సర్వజీవులకు ఏది రాత్రియో, ఇక్కడ చూడండి ఒక్కొక్క వర్డ్ మీనింగ్ తీసుకుంటే, యా అంటే ఏది, నిషా నిషా రాత్రులు అని అంటాం కదా, నిశా అని కూడా అంటారు, ఒక్కొక్కరు షా అంటారు, సా అంటారు, అంటే రాత్రి అని అర్థం అన్నమాట. సో రాత్రియో. సర్వభూతానం అంటే మనం ఎన్నిసార్లు చదువుకున్నాం కదా, మీరు చెప్పండి మీనింగ్ ఏంటి?
సర్వభూతాలు అన్ని జీవులకు భూతానం అంటే భూతాలు దయ్యాలు కాదని ఒకటిసారి చెప్పాను నేను. సర్వభూతానం అంటే ఆల్ లివింగ్ ఎంటిటీస్, అన్ని జీవాత్మలు అన్నమాట. ఓకే, అంటే సర్వజీవులు. తస్యాం అంటే దానిలో, జాగర్తి అంటే మేల్కొని ఉండడం. జాగరణ అంటే ఏంటి? మేలుకోవడం. సో ఇక్కడ శ్లోకంలో జాగర్తి అన్నాడు, అంటే మేల్కొని ఉండును. సంయమి అంటే ఆత్మ నిగ్రహము కలవాడు. ఇక్కడంతా కూడా ఇంద్రియ నిగ్రహణ, ఆత్మ నిగ్రహణ. ఈ 8 శ్లోకాలు ఇక్కడ 64 నుండి చివరి దాకా భగవంతుడు ఇవే చెప్తుంటాడు అనమాట. లాస్ట్ లో గీతాసారంలో ఎలా నిగ్రహించుకోవాలి, ఏం చేయాలి, భగవంతుడిని ఎలా ప్రార్థించాలి, ఇవే ఉంటాయి. సో ఇక్కడ ఏమని వచ్చింది మళ్ళీ, సంయమి అంటే ఆత్మ నిగ్రహము కలవాడు. యస్యాం అంటే దేనిలో, జాగ్రత్త అంటే మేల్కొని ఉండడం. మళ్ళీ కూడా ఇక్కడ వచ్చింది యస్యాం జాగ్రత్త అంటే మేల్కొని ఉండడం. భూతాని అంటే మళ్ళీ సకల జీవులు. సా అంటే అట్టి, నిశ అంటే రాత్రి, పశ్యత అంతర్ముఖుడైన, మునేహి అంటే మునికి. సో ఇక్కడ అక్కడేమో ఇద్దరు భౌతికంగా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు, పూర్తిగా చైతన్యంలో ఉండేవాళ్ళు ఏ విధంగా ఉండగలుగుతారు, ఎంత నిగ్రహ శక్తి ఉంటుంది వాళ్ళకి, భగవంతుడు ఎలా సహాయం చేస్తాడని ప్రీవియస్ శ్లోకాల్లో మనం చదువుకున్నాం 2.64లో. సో నెక్స్ట్ ఇప్పుడు దీనిలో ఏమంటున్నారంటే, ఇక్కడ కూడా మళ్ళీ ఇద్దరితోనే అంటున్నాడు. ఏంటి, మామూలుగా భౌతికంగా ఉండే అందరు వేరే జీవులు కంపేర్డ్ విత్ వన్ మౌని అంటే ఒక మునికి ఎలా ఉంటుంది అనేది. సర్వజీవులకు ఏది రాత్రియో అదే ఆత్మ నిగ్రహము కలవానికి మేల్కొనియుండు సమయము. సర్వజీవులు ఎప్పుడు పడుకుంటారు? అన్ని జీవులు ఎప్పుడు పడుకుంటాయి? హరే కృష్ణ కదా. రాత్రి మనం పడుకుంటే ఈ లోకంలో ఉంటామా? అసలు మర్చిపోతాం. మనకి పగలేమైందో తెలియదు. మంచి నిద్ర వచ్చింది అనుకోండి, ఇంకేవో కళలు వస్తుంటాయి, ఏదో ఎక్కడో మనము ఆత్మ లోకంలో ఏదో లోకంలోకి వెళ్ళిపోతాం కదా. సో అక్కడ సర్వజీవులకు ఏది రాత్రియో, అండ్ నిశాచరులు అంటారు. మీకు తెలుసా మీనింగ్? తెలుసా రాత్రిపూట సంచారం చేస్తూ ఉంటాయి. అవి పగలు పడుకుంటాయి, రాత్రి పడుకోవు. సామాన్యంగా కుక్కలు గాని, పిల్లులు గాని, ఎలుకలు, వీటికంతా ఏంటి జనసంచారం పడుకున్నాక ఆహారం కోసం విహారం చేస్తూ ఉంటాయి అన్నమాట అవి. సో నిశాచరులు అవి. కానీ మనకి ఇక్కడ మామూలుగా అన్ని జీవులు కూడా పడుకున్నప్పుడు, అంటే సర్వజీవులకు ఏది రాత్రియో అదే ఆత్మ నిగ్రహము కలవానికి మేల్కొనియుండు సమయము. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో, ముందు కాలంలోనైతే 6ంటికి కరెంట్ ఉండేది కాదు కదా. సో 6ంటికి అందరు భోజనాలు చేసేసి చీకటి పడేలోపు ఇల్లంతా సర్దేసుకొని పడుకుండిపోయేవాళ్ళు. అంటే వేరే పనులేవి ఇంకా లైట్లు ఉండేవి కావు కాబట్టి పనులు చేసుకోలేరు వాళ్ళు. కానీ మేల్కొని ఉండే సమయం ఉండేది అన్నమాట ఎవరికి? ఆత్మ నిగ్రహం కలవానికి. అంటే ఎవరైతే రాత్రి మేల్కుంటారంటే ఇద్దరు పేర్లు చెప్తారు, భోగి, యోగి అంట. భోగి అంటే ఈ మెటీరియలిస్టిక్ అన్నమాట, పూర్తిగా భౌతిక ప్రపంచాన్ని ఎంజాయ్ చేయడానికి వాడు మేల్కొని ఉంటాడంట. అండ్ ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచించేవాడికి నిద్ర రాదనమాట. వరీస్ ఉండేవాడికి కూడా నిద్ర రాదు. ఇంకా యోగి అనేవాడికి కూడా నిద్ర ఉండదంట. ఎప్పుడు భగవంతుడి గురించి ధ్యానంలో ఉంటాడనమాట. ఇంకా అందరూ పడుకునే సమయంలో అతనికి మేల్కొని ఉండే సమయము అని అంటే ఏంటి? భగవంతుడితోని ఉంటాడనమాట అతను. సర్వజీవులు మేల్కొని ఉండే సమయము అంతర్ముఖుడై ముని రాత్రి అందు సమయం. సర్వజీవులు మేల్కొండే సమయం అంటే ఇప్పుడు ఇది మన పగలు అన్నమాట. పగలు మా సమయంలో మనం ఎన్నో పనులు చేస్తుంటాం, ఎన్నో శబ్దాలు వస్తుంటాయి, ఎంతో డిస్టర్బెన్స్ చాలా ఉంటది కదా. రాత్రి నిశ్చలంగా ఉంటది, అసలు ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు. కానీ మునికి అప్పుడు అంతర్ముఖుడు అయి రాత్రి సమయం అంట. అంటే ఈ మునికి పగలైనా రాత్రైనా ఎప్పుడు ఒకటే అన్నమాట. యోగికి అంతర్ముఖంగా అంటే లోన అతడు ఎప్పుడు భగవంతుని తలుచుకొనే ఉండి, అతనికి రాత్రి లాగే ఉంటుంది అంట ఆ సమయం కూడా. అంటే
ఇక్కడ తెలివిగల మానవులు మళ్ళీ ఇక్కడ 2 రకాలని చెప్తున్నారు. ఏంటి అంటే అందులో ఒకరు ఇంద్రియ తృప్తి కొరకు భౌతిక కర్మలందు తెలివి కలిగి ఉందురు. మరొక రకం వారు అంతర్ముఖులు మరియు ఆత్మానుభూతి కొరకు గల అభ్యాసం నందు ఉత్సాహం కలిగి ఉందురు. సో ఇక్కడ మనం మామూలుగా ఏమంటున్నారు, ఒకరేమో పూర్తిగా భౌతిక కర్మలే. ఆ తెలివినంతా కూడా అందులోనే ఉపయోగించి ఏ విధంగా సంపాదిద్దామా, ఏం చేద్దామా, ఎక్కడ దాద్దామా ఇవే ఉంటాయి ఆళ్ళకి. కానీ ఇంకొక రకం వాళ్ళు ఏంటంటే ఎప్పుడు భగవంతుడి గురించి అభ్యాసం చేస్తూ ఉంటారనమాట. అందులోనే వాళ్ళకి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. ఈ శ్లోకం చదువుదాము, ఈ భాగవతం చదువుదాము, ఈ భగవద్గీత చదువుదాం. మనం కర్మ చేస్తున్నామంటే చేస్తున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం. కానీ మన యొక్క అభ్యాసం అందులో ఉంటుందన్నమాట. సో అలా 2 రకాల మానవులు ఉంటారు. అంతర్ముఖుడై ముని తెలివిగల మానవుని కర్మలు భౌతిక భావంలో మునిగి ఉన్న మానవులకు రాత్రి వంటివి. ఆత్మానుభూతి తెలియని వారగుట చేత అట్టి రాత్రి భౌతిక జనులు నిద్రించుచుందురు. కానీ అట్టి భౌతిక వ్యక్తులు రాత్రి సమయమందు అంతర్ముఖుడైన ముని జాగృతుడై ఉండును. కానీ అట్టి భౌతిక వ్యక్తులు రాత్రి సమయమందు అంతర్ముఖుడైన ముని జాగృతుడై ఉండు. ముని క్రమంగా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించుట చేత అత్యున్నత ఆధ్యాత్మిక ఆనందమును అనగా దివ్యానందమును అనుభవించుచుండును. భౌతిక వ్యక్తి ఆత్మానుభూతి విషయమునందు నిద్రితుడై ఉండుట చేత తన నిద్రా సమయమున కొన్ని మార్లు సుఖము, కొన్ని మార్లు దుఃఖము పొందుతూ వివిధ రకమైన ఇంద్రియ సుఖములను గూర్చి స్వప్నములను చూచుచుండును. అంతర్ముఖుడైన ముని భౌతికములైన సుఖ దుఃఖములు అతీతుడుగా ఉండును. అతడు భౌతిక ప్రతి క్రియలచే ఏమాత్రము కలతనుందక ఆత్మానుభూతిని కార్యమును కొనసాగించును. సో ఇది నేను చెప్పింది అనమాట. అంటే ఇప్పుడైతే మనము బాహ్యంగా మనము భౌతిక ప్రపంచంలో ఉన్నట్లయితే పిచ్చి పిచ్చి కళలు అన్నమాట మనకి. అంటే ₹1,00,00,000 వచ్చేస్తే నేను ఇది చేస్తాను, అది చేస్తాను అని ఒక కళ. పడుకున్నా లేచినా అదే. అంటే ఒక్కొక్కసారి వాళ్ళు సుఖాన్ని కూడా అనుభవిస్తూ ఉంటారు. అస్సలు రాదని కాదు. బిజినెస్ వాళ్ళకి ఒక్కొక్క టైంలో డబ్బులు వస్తాయి. అండ్ ఈవెన్ నార్మల్గా సంపాదించుకునే వారికి కూడా లాభ నష్టాలు ఉంటాయి. ఒక్కోసారి ఖర్చులు తగ్గించి డబ్బులు మిగిలే అవకాశాలు ఉంటాయి. ఈ బోనస్లని అవి ఇవి వస్తాయి. అనుకోకుండా కూడా సుఖం అనేది వస్తుంది. సో సుఖ దుఃఖాలు 2 కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఎక్కువ మటుకు కళల్లో విహరిస్తుంటారు అని చెప్తున్నారు. అదే మౌని అంటే ఈ ముని ఏమవుతాడంటే అందరిలో ఉన్నా కానీ అతను అంతర్గతంగా భగవంతుణ్ణి తలుచుకొని ఆనందిస్తూ ఉంటాడనమాట. అయితే మీరు ఎవరినైనా చూసి ఉంటారు. మనం ఏదో ఒక ముచ్చట్లాడుతూ ఉంటారు ఒక గ్రూపు. ఒకరు పక్కన ఏదో ఆనందిస్తూ ఉంటారు. ఏం ఆనందిస్తున్నారు అంటే ఏదో యాత్రకెళ్ళింది గుర్తుకు రావడమో, లేకపోతే గురువు గారు మెచ్చుకున్నదో, లేకపోతే ఇంకేదో ఏదో అంటే ఆధ్యాత్మికమైనవి కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. గుర్తొచ్చినప్పుడు ఆనందంగా నవ్వుకుంటూ ఉంటాం. వంట చేసేటప్పుడు కానీ అలా మనము నవ్వుకుంటూ ఉన్నప్పుడంటే లోపల అత్యానందంగా ఉంటారనమాట. సో ఎప్పుడైతే మనం భౌతిక క్రియల నుండి దూరంగా ఉంటామో అప్పుడు మనకెప్పుడు కూడా రాత్రి పగలు ఏమి ఉండదు. అన్నీ కూడా మనకి ఒకే రకంగా వెళ్ళిపోతూ ఉంటాం. అంటే నిద్రించే సమయము, మేల్కొన్న సమయము కూడా మనము ఆనందంగానే ఉండగలుగుతాము. ఎప్పుడు అంటే భగవంతుడిని అంతర్ముఖంగా మనము యాక్సెప్ట్ చేసినప్పుడు. భగవంతుడే మనకు అన్నీ అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ యొక్క ఆనందమే వేరు అని ఈ శ్లోకం మనకి చెప్తుంది. సో హరే కృష్ణ. ఇదంతా కూడా ఏం చెప్తున్నారంటే మెటీరియలిస్టిక్ పర్సన్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్ సెన్స్ గ్రాటిఫికేషన్. అర్థమవుతుందా? అంటే ఇంద్రియ సుఖాల కోసమే వాళ్ళు చూస్తూ ఉంటారు. అదే ఇంటెలిజెంట్ పర్సన్ లైక్ మౌని ఎప్పుడు చూడు కరెక్ట్గా బుద్ధిమంతులు ఫోకస్ చేస్తారంట. ఏది అవసరమో దాని మీదనే ఫోకస్ చేసుకుని ఉంటారు అని చెప్తున్నారు. సో చాలా వరకు కూడా అందరూ దే ఆర్ ఆల్ వెరీ మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్సే ఎక్కువ ఉంటుంది ప్రజల్లో, అంటే ఈ భౌతిక లోకంలో. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ద లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్మెంట్ అంతే అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఎంజాయ్ చేయక చనిపోయిన తర్వాత ఎవరు చూడొచ్చారు?
అదేంటి అనేది ఉంటది. కానీ మన స్క్రిప్చర్స్ అన్నీ ఉన్నాయి. ఇవి చదువుకుంటే ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే భక్తి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందో అది వచ్చే జన్మకి యాడ్ అవుతుంది. ఇప్పుడు సంపాదించిందంత ఇక్కడితోనే పోతుంది అని ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోలేరు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, పర్వాలేదు, లెట్ దెమ్ ఎంజాయ్ ఈ జన్మ. ఈ జన్మ కాకపోయినా మరు జన్మ. బహునాం జన్మనాం అంతే. ఎక్కడికి పోయినా వాళ్ళు చివరికి నా దగ్గరికి రావాల్సిందే అని అంటాడనమాట కృష్ణుడు. హరే కృష్ణ. అయితే ఇక్కడ ప్రపాదుల వారిది ఒక ఎగ్జాంపుల్ నేను కోట్ చేస్తాను. ఏంటి అంటే, ఇప్పుడు ఒక్కసారి కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత మనకి ఏ విధంగా ఉంటుంది అంటే, కొంచెం ఎవరినైనా చూసి అస్సలు భక్తి లేని వాళ్ళని చూస్తే ఒకలాంటి జాలి వేస్తుంది అనమాట. అయ్యో వీళ్ళు ఒక అంటే దే విల్ గో టు హెల్ అని. అంటే హెల్ అంటే ఏమంటారు మనం మామూలుగా? నరకం. స్వర్గం, నరకం. వీళ్ళు నరకయాతన పడతారు వచ్చే జన్మలో. సో ఇవన్నీ మనకు తెలిసిపోతాయి ఇక్కడ భగవద్గీత ఇవన్నీ చదివినప్పుడు. అప్పుడు ప్రపాదుల వారు అసలు ఆయన వయసులో ఉన్నప్పుడే ఆయన గురువుగారు చెప్తారంట, నువ్వు వేరే దేశాలకి వెళ్ళి ప్రచారం చెయ్యి అంటే. అప్పుడు ప్రపాదుల వారు ఏమనుకుంటారంటే, పాశ్చాత్య దేశంలో రెండే మనకు తెలుసు. ఏమంటే ఎక్కువగా తినడము, తాగడం. అది కూడా మాంసభక్షణ. ఆల్మోస్ట్ అందరూ కూడా 99% అలాంటి దేశంకి వెళ్ళమంటున్నారేంటి, నేను ప్రచారం వాళ్ళకేం చేద్దును అనుకొని ఆ సమయంలో వెళ్ళరు ఆయన. కానీ ఎప్పుడైతే ఆయన ఓల్డ్ ఏజ్ వస్తుందో, లైక్ 69 ఇయర్స్, అప్పుడు ఆయనకి వాళ్ళ గురుగారు చెప్పింది గుర్తొస్తుంది. లేదు, నేను ప్రచారం చేయాల్సిందే, నేను వెళ్ళవలసిందే అని చెప్పేసి ₹40 పట్టుకుని ఒక స్టీమర్‌లో ఆయన ఒక మాతాజీ ఒక హెల్ప్‌తో బాస్టన్ చేరుకుంటారు. ఒక నెల రోజులు ప్రయాణిస్తారనమాట. 30 రోజులు దానిలో. కార్గో అంటారు. వస్తువులు తీసుకెళ్ళే కార్గో అనమాట. పాపం అందులో ఏదో స్థలం చేసుకుని కూర్చుని 30 రోజులు ప్రయాణించి ఆయన బాస్టన్ చేరుకుంటారు ఫస్ట్. అయితే ఎప్పుడైతే ఆ కార్గో నుండి బయటకొచ్చారో ఆయన ఆశ్చర్యపోతారంట అసలు. ఆయన మనస్తత్వం ఎలా ఉందంటే, స్థితప్రజ్ఞుడు, చాలా మహాభక్తుడు గదా! సో, ఆయన సన్యాసం గూడా పుచ్చుకున్నారు అప్పటికే. ఆయన అనుకుంటారంట, పాపం గదా! ఈ జనాలంతా ఇలా ఉన్నారు. అంటే హిప్పీ స్టైల్‌లో ఎక్కడ పడితే అక్కడ తినడము, తాగడము. అంటే పాపం వీళ్ళంతా ఇలా ఎంత నరకంలో ఉన్నారు. వీళ్ళందరిని ఎలా బయటికి తీసుకురావడము అని చాలా జాలి పడతాడంట. అదే వేరే వాళ్ళైతే ఎలా అంటే, ఫస్ట్ మనం ఫ్లైట్ దిగగానే అక్కడికి వెళ్ళగానే రోడ్స్ అన్నీ చాలా నీట్‌గా, అక్కడక్కడ ఉద్యానవనాలు, ఇంకా ఎక్కువ లేక్స్, ఆ తర్వాత బిల్డింగ్స్ చూస్తే ఆకాశానికి అంటుకుంటున్నాయా అన్నట్టుంటాయన్నమాట. బోస్టన్ గాని, న్యూయార్క్ గాని ఫస్ట్ టైమ్ వెళ్ళిన వాళ్ళు. అంటే మనము ఇక్కడ భౌతికంగా మనం చూసినట్లయితే ఇక్కడ లైఫ్ ఎంత ఎంజాయ్‌మెంటా! ఇంత ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు అని మనం అనుకుంటాం. కానీ ఒక స్థితప్రజ్ఞుడు, మంచి భక్తుడు గనక కృష్ణ చైతన్యంలో ఉన్నవాళ్ళు చూసినప్పుడు వాళ్ళ మనస్తత్వం ఆ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఒక ప్రపాదుల వారిది ఎగ్జాంపుల్ ఒకటి కోట్ చేశారనమాట ఈ శ్లోకంలో. అంటే ఒక చైతన్యంలో ఉండే ఒక ప్రభు అన్నమాట. ఒక గురువుగారు కోట్ చేశారు. అది నేను నోట్ డౌన్ చేసుకున్నాను. సో వాట్ ఈస్ ఎ హెలిస్ ప్లేస్ అంటే ఏది నరకము, ఏది స్వర్గము, ఏది గోలోకము అని తెలుసుకోవాలంటే మనం రోజు భగవత్ పఠనం చేయాలన్నమాట. ఈ భగవద్గీత చదువుకొని అదొక మాన్యువల్ అనుకున్నాం, అలా ఫాలో అయితే గనక మనం అందుకనే ప్రచారం చేయమంటున్నారు. అదే ఇప్పుడు 10 సంవత్సరాల్లో ఆయన ఏం చేశారు, వరల్డ్‌లో అంతా కూడా అన్ని దేశాల్లో 108 సంస్థల్ని స్థాపించేశారు. చాలా మందిని గురువులు చేసేసారనమాట. కొంచెం ఏదైనా భక్తి ఉంది అనంటే కూడా వాళ్ళని గురువులు చేసేసారు. అంటే వాళ్ళకి ఏమిచ్చారంటే ఇనిషియేషన్ ఇచ్చేసారు. చైతన్యవంతులను చేశారు. సో వాళ్ళకి అప్పజెప్పారనమాట. మీరు ఇది చూసుకోండి, మీరు అది చూసుకోండి అని. 10 సంవత్సరాల్లో ఇంత డెవలప్‌మెంట్ చేశారు. సో ప్రపాదుల వారికి అసలు చేయలేని పరిస్థితి అందరికి. ఆళ్ళందరూ కూడా ఇప్పుడు మాకు మహారాజ్ గురువులయ్యారనమాట. ఎప్పుడైతే వాళ్ళు ప్రపాదుల వారు ఉన్నారో, ఇప్పుడు వాళ్ళంతా అరౌండ్ 70 ఇయర్స్, 75 ఇయర్స్, 80 ఇయర్స్ వరకు వచ్చారు వాళ్ళంతా గూడా. ప్రపాదుల యొక్క అస్సలైన శిష్యులనమాట.
సో వాళ్ళ ద్వారా శిష్యరికం తీసుకొని మళ్ళా ఇనిషియేషన్స్ చేస్తూ ఈ చైతన్యాన్ని ఎంత స్పీడ్గా వెళ్తే అంత బాగా ముందుకి అందరూ భక్తులు అవ్వాలని వాళ్ళ యొక్క ఆశ అన్నమాట. సో ఇది ఈ శ్లోకం యొక్క సారాంశము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రపాద్ కీ జై, గురు మహారాజ్ కీ జై. సో ఇది శ్లోకం చదివాం కదా, అనువాదం చదవండి. ఎవరు చదువుతారు అనువాదం? ఎవరు చదవలేని వాళ్ళు ఉన్నారా? కనిపిస్తుందమ్మా సుభద్ర మాతాజీ? కనిపిస్తుంది. చదవండి 2 లైన్లే అనువాదం. అనువాదము. సర్వజీవులకు ఏది రాత్రియో అదే ఆత్మ నిగ్రహము కలవానికి మేల్కొనియుండు సమయము. సర్వజీవులు మేల్కొనియుండు సమయమున అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మీకు అర్థమైతే ఓకే అమ్మా, అర్థం కాకపోతే మీరు రెడీగా పెట్టుకోండి మీ క్వశ్చన్. భాష్యం చదివిద్దాము. ఇందాక ఎవరు ప్రభుజీ? జానకిరామయ్య ప్రభుజీయా? ఎవరైనా చదవలేని వాళ్ళు చదవండి. మీరెవరు? పేరేంటి? వీరన్న మీరు చదవండి. తెలివిగల మానవులలో 2 రకముల వారు కలరు. అందులో ఒకరు ఇంద్రియ తృప్తి కొరకు భౌతిక కర్మలయందు తెలివి కలిగి యుందురు. మరొక రకము వారు అంతర్ముఖులు మరియు ఆత్మానుభూతి కొరకు గల అభ్యాసము నందు ఉత్సాహము కలిగి యుందురు. అంతర్ముఖుడైన ముని తెలివిగల మానవుని కర్మలు భౌతిక భావనలో మునిగియున్న మానవులకు రాత్రి వంటివి. ఆత్మానుభూతి తెలియని వారగుట చేత అట్టి రాత్రి యందు భౌతిక జనులు నిద్రించుచుందురు. కానీ అట్టి భౌతిక వ్యక్తుల రాత్రి సమయమునందు అంతర్ముఖుడైన ముని జాగృతుడై ఉండును. కానీ అట్టి భౌతిక వ్యక్తుల రాత్రి సమయమునందు అంతర్ముఖుడైన ముని జాగృతుడై ఉండును. ముని క్రమముగా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించుచుండుట చేత అత్యున్నత ఆధ్యాత్మికానందమును అనగా దివ్యానందమును అనుభవించుచుండును. భౌతిక వ్యక్తి ఆత్మానుభూతి విషయము నందు నిద్రితుడై ఉండుట చేత తన నిద్రా సమయమున కొన్ని మార్లు సుఖమును కొన్ని మార్లు దుఃఖమును పొందుతూ వివిధములైన ఇంద్రియ సుఖములను గూర్చి స్వప్నములను చూచుచుండును. అంతర్ముఖుడైన ముని భౌతికములైన సుఖ దుఃఖములకు అతీతుడుగా నుండును. అతడు భౌతిక ప్రతిక్రియలచే ఏమాత్రము కలత నొందక ఆత్మానుభూతి కార్యములను కొనసాగించుచుండును. హరి బోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వీరన్న ప్రభుజీ వచ్చారు మొన్న గెట్ టుగెదర్. మీరు వచ్చారు, మనీషా మాతాజీ వచ్చారు, మళ్ళీ కూడా ఇంకా రాత్రి దాకా ఉన్నాను మేడం. మీరున్నారు. రాత్రి 8 గంటల 8:30 దాకా ఉన్నాను అక్కడే. ఓకే, ఎంజాయ్ చేశారు. సో నెక్స్ట్ ఇంకా ఉమా మాతాజీ, ఉమా జమ్ముల మాతాజీ కూడా వచ్చారు. చాలా చాలా థ్యాంక్స్, మీరు పార్టిసిపేట్ చేశారు ఆ ప్రోగ్రాంలో. ఏవో చూడాలా, నేను ఫస్ట్ టైమే మేడం రావడం అక్కడ. ఓకే ఓకే ప్రభు. ఆ రూట్ లో పోతాం ఎన్నిసార్లు కానీ అనుకుంటాం, ఎప్పుడు కుదరలేదు పోవడానికి. ఓకే, మొన్న ఒక అవకాశం దొరికింది మనకి కలవడానికి. ఇంకా ముందుకి ఎవ్రీ సండే ఉంటాయి అక్కడ ప్రోగ్రామ్స్, వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, చక్కగా ప్రసాదం చెప్పారు కదా ఎవ్రీ సండే ఉంటుంది. కానీ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఎప్పుడైనా ఒకసారి అంటే. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్వశ్చన్స్ కాదు మాతాజీ, మేము ఆంధ్ర అండి మాది, అందుకే మేము రాలేకపోయాము. పర్లేదు మాతాజీ, దూరం ఉండే వాళ్ళు రాలేరు, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఆదివారాలు బిజీ, ఏదో ప్రాబ్లం ఉంటాయి కదా మనకి. 3 వచ్చారు, చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లా మాతాజీ. అవునా? ఓకే. జానగ్రామ ప్రభుజీ మాది ఒకటే ఊరు, టెక్కలే. ఎవరు? ఇప్పుడు జానగ్రామ ప్రభుజీ ఉన్నారు కదా మాతాజీ, అతనిది మాది ఒకటే ఊరు, టెక్కలి మాది. అవునా? ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
అంటే మీకు మాతాజీ నచ్చిందా? ఇప్పుడు దీని భావం చదివితే ఇప్పుడు బద్ధజీవుడికి రాత్రి అయితే మునికి పగలు, బద్ధజీవుడు పగలైతే మునికి రాత్రి అనే ఈ భావములాగా అర్థమవుతుంది. అవును. అంటే దాన్ని అది కొంచెం తికమకగా ఉంది కదా. చెప్పండి. అదే అదే మాతాజీ. అంటే ప్రభుజీ రాత్రిలి పగలి ఈ ముని అన్నారు. అంటే ఋషులు ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచించే వాళ్ళు. ఇప్పుడు అంత దూరం పోయేది అవసరం లేదు ప్రభు. మామూలుగా కృష్ణ కాన్షియస్‌లో మా గ్రూప్ ఇక్కడ చూసుకుంటే కూడా 12:30 ఒక్కోసారి 2కి కూడా మెసేజ్‌లు పెట్టుకుంటాం. అంటే పని అవ్వదన్నమాట. ఒక లెసన్ భాగవతం చదువుకోవాలి, చైతన్య చరితామృతం చదువుకోవాలి, కొన్ని డ్యూటీస్ ఉంటాయి. క్లాసెస్ ప్రిపేర్ అవ్వాలి. సో క్వెషన్ ఆన్సర్స్ ఉంటాయి. మళ్ళీ రిపోర్టింగ్ ఉంటుంది. ఇవన్నీ చేసుకునేసరికి మెసేజ్ చూస్తే ఏంటి, అమ్మో ఇంకా పడుకోలేదా ప్రభుజీ, నేనేంటి అప్పుడే పడుకున్నాను అనే ఫీలింగ్ కూడా వస్తుంది. జపం చేసుకోవాలి మళ్ళీ. సో ఇవన్నీ మళ్ళీ ఇంటి కార్యక్రమాలు ఉంటాయి కదా. ఆడవాళ్ళైతే ఇంట్లో వంటలు చేసుకోవాలి, మగవాళ్ళైతే ఆఫీస్కి వెళ్ళి రావాలి. ఇవన్నీ కార్యక్రమాలు అంటే వీళ్ళంతా అందరూ నిద్రించే సమయంలో కూడా భగవంతుడి యొక్క సేవ చేసుకుంటారు. కొన్ని పగలన్నా పగలు వీళ్ళందరూ డ్రీమ్స్లో ఉంటారు. జాబ్ చేసుకుని మెటీరియలిస్టిక్ అంటే భౌతిక ప్రపంచంలో ఉండే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, నేను ఈ పని చేయాలి, నేను ఆ పని చేయాలి, నేను ఇది అచీవ్ చేయాలి, ఇది కంప్లీట్ చేసుకోవాలి అనే దీంట్లో ఉంటారు. కానీ అంతర్గతంగా పగలైనప్పటికీ కూడా ముని కృష్ణ చైతన్యం గురించి ఆలోచిస్తారన్నమాట. కృష్ణుడి కోసమే ఆలోచిస్తుంటారు. అది అక్కడ పగలైనా రాత్రైనా మునికి ఒకటే. అంటే కృష్ణ చైతన్యవంతుడికి తెలివైన వాడు అని అంటున్నారు ఇక్కడ. ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ అని చెప్తున్నారు. అంటే బుద్ధి గలవాడు అని చెప్తున్నారు. అంటే ఏమీ లేదు, వెరీ సింపుల్. ఇప్పుడు మనం ఒక క్రౌడ్లోకి వెళ్ళాము, వాళ్ళు ఏదో ఒకరి మీద ఒకరు ఏదో చెప్పుకోవడము, చాడీలు మాట్లాడడం, చిట్ చాటింగ్ అంటాం కదా. అది జరిగినప్పుడు మన చెవుకి ఎక్కదు అసలు. కృష్ణ చైతన్యంలో ఉంటే ఎక్కితే అప్పుడు మనం జవాబు ఇవ్వడము, మాట్లాడడము, పడిపోవడము జరుగుతుంది. అవి మనం ఎక్కించుకోకూడదు అనమాట. అది అక్కడ జరిగే ఈ శ్లోకం అలా చెప్పారు. అందుకనే ఇప్పుడు చాలా కృష్ణ చైతన్యంలో మునిగిపోయిన వాళ్ళు, శ్రీల ప్రపాదుల వారి ఎగ్జాంపుల్ నేను అందుకే ఇచ్చాను. ఆయన బాస్టన్కి వెళ్ళి మామూలు వాళ్ళు అయితే ఇంత బాగుందేంటి, ఇండియాలో ఇట్లాంటి బిల్డింగే చూడలేదు మనము, ఎన్ని మల్టీ స్టోరీడ్ అంటే కొన్ని వందల అంతస్తులు ఉంటాయి. అట్లాంటివి మనం ఈ ఇండియాలో కనిపించడం అరుదు. ఎక్కడో బాంబేలో అక్కడిక్కడ. ఇప్పుడిప్పుడు వస్తున్నాయి ఒక 30 అంతస్తులు 20, కానీ ఆ టైంలో లేవు కదా. సో అవన్నీ చూసి మురిసిపోకుండా ఇదేంటి వీళ్ళు ఇలా నరకంలో నరక బాధలు పడుతున్నారు, వీళ్ళు ఫ్యూచర్లో నరకానికి వెళ్తారు అలా ఆలోచిస్తారంట ప్రభుజీ అని ఆ ఎగ్జాంపుల్ తలుచుకుంటే నిజమే కదా. ఇప్పుడు మన ఎందుకు ఈ ఒకరిని పిలిచి ఇంకొకరిని తీసుకురండి అని చెప్పడం అంటే మనకొచ్చే పుణ్యం వాళ్ళకు కూడా రండి రండి అని తీసుకురావడం అనమాట. సో దట్ ఈస్ ద వన్. అందరినీ చైతన్యవంతుల్ని చేయాలి అంటే ఏదో ఒక చిన్న పుణ్యం వాళ్ళు ఈ జన్మలో దొరికితే వచ్చే జన్మలో అది క్యారీ ఆన్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఇంతకు ముందు శ్లోకాల్లో కృష్ణుడు చెప్పేది వస్తుంది. ఆయన చాలా ఇష్టం అంట డివోటీస్ ఎంత ఎక్కువ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆ ప్రభుజీ దీక్ష కూడా తీసుకున్నారు మాతాజీ. ఎవరు? జానకిరామ ప్రభుజీ దీక్ష కూడా అయిపోయింది. మరి నన్ను ఎందుకు అన్ని ప్రశ్నలు అడుగుతున్నారు గురుగారు? అందరి దగ్గర అన్ని నేర్చుకోవాలని ఉద్దేశం మాతాజీ. అంతే. అంటే మీరు దీక్ష పేరు పెట్టలేదు ప్రభుజీకి మార్చడం రాదో ఏమో తెలియదు మాతాజీ నాకు. మీ పేరు చెప్పండి. జనపావన రామచంద్ర, జనపావన రామచంద్ర దాస్. జనపావ రామచంద్ర దాస్. అవునా ప్రభు? రాసుకుని మీరు నాకు మెసేజ్ చేయండి, నేను చేంజ్ చేస్తాను. ఓకే, అలాగే అలాగే. ఎవరు మీ గురువు గారు? ఎవరు? మార్చి 31 మధుర మాతాజీ జయపతాక మహారాజ్. జయపతాక స్వామి. ఓకే ప్రభు. హరే కృష్ణ. జయపతాక స్వామి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇంకా వేరే వాళ్ళకి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మాతాజీ
చెప్పండి. మాతాజీ మన నందనవనంలో సర్టిఫికెట్స్ ఇచ్చారు కదా అందరికి. నేను రాలేకుండా ఉంటే నేను బెంగళూరుకి వెళ్ళిన మా అబ్బాయి దగ్గరికి. నేను మెసేజ్ కూడా పెట్టాను, నేను రాలేను ప్రభా అని చెప్పేసి అన్నాడు. అయితే ఫోన్ లో పంపిస్తామని చెప్పేసి అన్నారు. మళ్ళీ అది ఎక్కడికి చూడాలి ఇప్పుడు? నేను దేంట్లో ప్రభు చూడాలా? ఇప్పుడు కాదు, ఒక 15 days లో మీ ఫోన్ లో మీ వాట్సాప్ కి వస్తుంది. అవునా? ఓకే 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 మాతాజీ, ఈ థ్యాంక్ యూ వర్క్ మాతాజీ. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక టీం ఉన్నారు, వాళ్ళందరూ డిజిటల్ సర్టిఫికేట్ చేసి పంపిస్తారు మీ ఫోన్. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. మీ పేరేం చెప్పారు? చంద్రప్రకాష్. చంద్రప్రకాష్. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. మాతాజీ నమస్తే మాతాజీ. నేను మొన్న అదే అక్కడికి వచ్చినా కదా ఇస్కాన్ టెంపుల్, అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఆ సర్టిఫికెట్ తీసుకోవడము నాకైతే చాలా హ్యాపీగా ఉంది మాతాజీ. ఎంతో చాలా అంటే చాలా ఫీల్ అయినా అసలు ఇంత నేను ఇందులోకి వచ్చి ఇట్లా సర్టిఫికెట్ తీసుకుంటున్నానే దేవుడి దగ్గర అని. వాళ్ళ చేతుల మీదుగా తీసుకోవడము నాకు మస్తు యాక్చువల్లీ చాలా మాతాజీ మీరు దూరం అని వెళ్ళిపోయారు, కానీ అసలు తర్వాత చాలా బ్యూటిఫుల్ గా ఉండింది. ఆ కథా కీర్తన్ గాని, కథ విన్నారు మీరు కొంత, విన్నా కానీ ఆ తర్వాత కీర్తన్ చేశారు, ఇంకా అసలు సూపర్ ఉండింది అన్నమాట ఆ కీర్తన. అండ్